ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనవడా, చూసావుగా పరిస్థితి. మీ అత్త రాకుండా మనం గుడికి ఎలా వెళ్దాం? వినయ్ విద్యల్ని పూజలో ఎలా కూర్చోబెడతాం? ఆ పూజలు ముహూర్తాలేవో ఆ తర్వాత ఇంట్లోనే చూసుకుందాంలే. శాస్త్రి గారికి ఫోన్ చేసి రావడం లేదని చెప్పేస్తాను. నాయనా, ఇప్పుడు నువ్వు మంచి పని చేస్తా ఉండవు. చెయ్యి, నువ్వు ముందు ఫోన్ చెయ్యి ఆ శాస్త్రి గారికి. హోల్డ్ ఎంత తాత? అవసరం లేదు. అనుకున్నట్టుగానే గుడికి వెళ్తాం, పూజ జరిపిస్తాం. ఆ పూజకి అత్త కూడా వస్తుంది. అత్త వెనకాల నా ఈ గీత కూడా వస్తుంది. వాళ్ళు రానని అంత ఖరాఖండిగా చెప్తున్నారు కదా మనవడా. నేను రప్పిస్తానుగా తాత. అబ్బీ, ఏంది ఏంది నువ్వు రప్పించేడిది? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా మా తల్లి కూతుళ్ళ కాలు కూడా కదపలేవు. తపస్సు, తలకిందులుగా తపస్సు నేనెందుకు చేస్తానత్తా? ఏమీ చేయకుండా కిందికి వెళ్ళిపోతా. కానీ లెక్క పెట్టుకో, 5 అంటే 5 నిమిషాల్లో కాలు కదపను అన్న నువ్వే కంగారుగా కిందకొచ్చి పూర్ణ కుంభంతో అలా కదిలిపోతావు. అయితే నువ్వు కిందకి పోయి అలా కలగంట ఉండబ్బి. నువ్వు అనుకున్నట్టే జరిగిపోతాది. పో. కలగనాల్సిన పని నాకేంటత్తా? కిందికెళ్ళి కాలు మీద కాలేసుకుని కూర్చుంటాను, అదే జరిగిపోతుంది. కావాలంటే చూస్తా ఉండు. తాత రా. తాతయ్య, ఎక్కువ ఆలోచించుకు, నేను చూసుకుంటాను కదా. నువ్వురా కూర్చో. కూర్చో కూర్చో. అన్నయ్య, చెప్పరా. అత్తేకిష్టం లేనప్పుడు ఆవిడ్ని బలవంతంగా రప్పించడం ఎందుకు? గుడికెళ్ళటం పోస్ట్ పోన్ చేసుకుందాంలే అన్నయ్య. అవును మనవడా, గుర్రాన్ని ఏటిదాకా తీసుకెళ్లగలిగినా నీళ్లు తాగించలేం కదా. తాతయ్య, నేను తలుచుకుంటే ఎంత మొండి గుర్రాన్నైనా ఏటికి తీసుకెళ్తా, నీటిని తాగిస్తా. ఇంకొంచెం టైం ఉంది తాత, ఆ తర్వాత అంతా నీకే తెలుస్తుంది. అఖిలమ్మా, వాడు చెప్పిన 5 నిమిషాల్లో 4 నిమిషాలు అయిపోయాయి. ఇంకొక్క నిమిషంలో ఇప్పటికిప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పు? అబ్బే, ఆడేం చేయలేడు బావగారు. అత్తయ్యా, మామయ్యా, పంచాయతీలో చివరి నిమిషంలో వాడు మనల్ని చావు దెబ్బ కొట్టింది అప్పుడే మర్చిపోయారా? అప్పుడేమో అత్తయ్య చచ్చిపోయిందని బ్రేకింగ్ న్యూస్ తో మ్యాగీకి బొమ్మ చూపించాడు. ఇప్పుడేం చూపిస్తాడో ఏంటో.
ఒరే సడన్ గా మేళాల సౌండ్ ఏంట్రా? నేను చెప్పాను కదా మా అయ్యా, ఇప్పుడు చూసావా? అది ఖచ్చితంగా అత్తయ్య కోసం ఆ వెంకీగాడు అరేంజ్ చేసిన చావు మేళమే. రైట్, ఏంటో చూసిరాపో. చూస్తా. అమ్మ వెంకీగా చెప్తా. మవ్యా నేను చెప్పానుగా, రా చూదురా. ఏంట్రా? రా. మమ్మీ రామయ్యా రా. ఏంట్రా? అడు చూడు. మయ్యా ఆ వెంకీగడు పెద్ద ప్లాన్ వేశాడు మయ్యా. చూడత్తయ్య. ఏంది బావుగారు, గంగిరెద్దోళ్ళు ఎవరైనా వచ్చినారా ఏంది? కాదఖిలమ్మా, ఊరి పెద్దలు ఊరి జనం నీకోసం పూర్ణ కుంభంతో వచ్చారు. పేదల పెన్ని అఖిలాండేశ్వరి గారికి, 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 పేదల పెన్ని అఖిలాండేశ్వరి గారికి. సరే పదండి, గుడికి వెళ్ళడానికి శకునం అదిరిపోయింది. పదండి. రా తాత. పేదల పెన్ని అఖిలాండేశ్వరి గారికి, పేదల పెన్ని అఖిలాండేశ్వరి గారికి, పేదల పెన్ని అఖిలాండేశ్వరి గారికి. ఓ ఓ ఓ ఓ ఓ, ఆగండి 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 ఆగండి. ఏంటి ఏంటి మీరంతా వచ్చారు? గుళ్ళో పూజ ఉందని గ్రామస్తులు కార్యకర్తలు అందరూ రావాలని పిలుపునిచ్చారు కదా. నేనెప్పుడు పిలిచానప్పా?